ఒక నిజం ఈరోజు నిన్ను బాధ పెట్టొచ్చు, కానీ జీవితంలో బాధపడనివ్వదు. కానీ అబద్ధం ఇవాళ సంతోషపెట్టినా అది బయటపడినప్పటి నుంచి రోజూ బాధపడాల్సి వస్తుంది. ప్రతి నీటి బొట్టు విలువైనదే, అది నేల నుంచి వచ్చినా కంటి నుంచి వచ్చినా. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. మనకి దానిని గుర్తించే మనసుండాలి, అభినందించే గుణం ఉండాలి. మన తప్పు లేకపోయినా ఎవరైనా నిందిస్తే కొన్ని సమయంలో మౌనమే సరైన సమాధానం. ఎందుకంటే కాలం కన్నా గొప్పగా ఎవరూ సమాధానం చెప్పలేరు. సాయం చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుపెట్టుకుంటారు. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులో ఉండేది 24 గంటలే. కాకపోతే గెలవాలనుకున్న వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడతారు. మన పట్టుదల ఎలా ఉండాలంటే, మనల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించే వారికి మనం విత్తనం లాంటి వాళ్ళమని నిరూపించాలి. కష్టాలు చన్నీళ్ళు వంటివి. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా వాటిని తట్టుకొని దృఢంగా నిలబడితేనే సుఖం మన సొంతమవుతుంది. ఏ ఏళ్ళు పట్టుకోకుండా నడక నేరవలేము. ఎవరి సాయం పొందకుండా జీవితంలో ఎదగలేము. నడక నేర్పిన చేతిని, పొందిన సాయాన్ని జీవితంలో మర్చిపోకూడదు. నిజం ఎంత కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఎలాంటి బంధమైనా నిలబడదు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేదు, అనుభవానికి మించిన పాఠం లేదు, సాధనను మించిన తపస్సు లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నువ్వు ఎంత సంపాదించినా, నీ కాళ్ళపై నువ్వు నిలబడినా నలుగురిని గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే రేపు నువ్వు మరణిస్తే నీ కాళ్ళతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. ఆ నలుగురే నిన్ను కాటి వరకు మోసుకెళ్ళేది. కోపం, తుఫాను ఒకలాంటివే. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలియదు మనం ఏం కోల్పోయామన్నది. కృతజ్ఞత లేని వారికి సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడితే చూసి వారవలేకపోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.